గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కావ్యకృష్ణారెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారాలు. అభివృద్ధి ప్రదాత, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న ధీరోదాత్త, ఆంధ్ర రాష్ట్ర పాలిట ప్రజల పాలిట దైవం, కలియుగానికి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కలియుగ దైవం నందమూరి తారక రామారావు గారు స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయి 1987వ సంవత్సరంలో మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు నడియాడినటువంటి తుమ్మలపేట ప్రాంతానికి ఈ రోజున ఇప్పటి దైవం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుతున్న దేవుడు, మన అందరికీ ఇష్టడు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ, థ్యాంక్ యూ సీఎం గారు. మీరు మా కావలికి వచ్చి మా మత్స్యకారులకు సేవలో వాళ్ళకి ఇస్తున్నటువంటి వృత్తిని అందించేదానికి ఇక్కడికి విచ్చేసిన మీకు శిరస్సు వంచి పాదాభివందనాన్ని తెలియజేస్తూ, మా కావలికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ, మీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి వేళ రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని స్థాపించి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ మా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని, మా ప్రజలందరికీ సుఖశాంతులతో జీవించే అవకాశాన్ని అందించినటువంటి మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున మత్స్యకార భరోసా కింద 131,000 మంది మత్స్యకార సోదరులకి 262 కోట్ల రూపాయలు అందించేదానికి మా తుమ్మలపేటకు విచ్చేసి మా మత్స్యకారుల్ని ఆనందింపజేశారు. మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా సేవ అంటే, ఇది కదా నాయకత్వం అంటే. ఎక్కడో కూర్చొని చేయటం కాదు, ప్రజల ముందుకొచ్చి ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి అంటే బహుశా ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ నాయకుడు లేని విధంగా మీరు నవ యువకుడై 25 సంవత్సరాల యువకులలాగా ప్రవర్తిస్తూ ఈరోజు ప్రజల కోసం తపన పడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా అవ్వ తాతలు వికలాంగులు అందరికీ ఈరోజు దేవుడయ్యారు. 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీన దేవుడికి దండం పెడుతున్నారో తెలియదు, కానీ నిరంతరం ఎవ్రీ డే 1వ తేదీ వస్తుందంటే మీకోసం అందరూ దీవిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలని, మీ నీడలో ఈ ఆంధ్రప్రదేశ్ బతకాలని నిరంతరం కూడా మా అవ్వాతాతలు వికలాంగులు వితంతువులు కోరుతున్నారు. అందుకోసం మీరు అందరూ చల్లగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, ఏ రైతైతే కష్టాన్ని నమ్ముకున్నాడో ఎండనక వాననక పొలం గట్టుల మీద తిరిగి పంటలు పండించి అన్నదానకు కొదవలేని విధంగా ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న దాతలైనటువంటి అన్నదాతలకు అండగా ఉండి సంవత్సరానికి 3 సార్లు మీరు అన్నదాతలకి సుఖీభవ రూపంలో మీరు ఇస్తున్న దాతృత్వానికి శిరస్సు వంచి మా కావలి నియోజకవర్గ రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాతీయ అధ్యక్షుడా. అదేవిధంగా ఈ రోజున ఎక్కడైతే మహిళలు ఉన్నారో, ఎక్కడ ఇల్లు బాగుందంటే ఆ ఇంటి ఇళ్లను చూడాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 262.63 crores మహిళలు ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారంటే ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మీకు? మీరు చల్లగా ఉండాలని కొనియాడటం తప్ప. ఆంధ్రప్రదేశ్ అదృష్టం, ఆంధ్రుడిగా పుట్టడం అదృష్టం, తెలుగువాడిగా పుట్టడం అదృష్టం. ఎందుకంటే మీ నాయకత్వంలో ఉండటం మా అందరి అదృష్టం. తల్లిదండ్రులు జన్మనిస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి అందరూ కూడా సుఖీభవగా జీవించేదానికి జన్మకి మీరు కారకులయ్యారు. అందుకే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అందుకే మా ప్రాంత అభివృద్ధి కోసం మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మా తుమ్మలపేట పంచాయతీ 6 పంచాయతీలు ఉన్నాయి సార్. నాకు 6 పంచాయతీల్లో మత్స్యకార సోదరులు 26,000 ఓట్లు ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో 34 హ్యామ్లెట్లు ఉన్నాయి సార్. ఈ 34 హ్యామ్లెట్లు మీ దాతృత్వంలో, మీ హయాంలో మీరిచ్చిన కాలనీలలో
బకింగ్హామ్ కాల్ దాటి ఈ రోజు పర్వత వైపు వచ్చి సుఖంగా జీవిస్తున్నారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎంతటి సునామాలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా మా మత్స్యకారులకు ఎటువంటి డోకా లేకుండా ఈరోజు మీరు ఇల్లు కట్టించి అందరినీ ఆనందింపజేశారు. కాబట్టే ఈరోజు మా మత్స్యకారు సోదరులందరూ కూడా సముద్రానికి పోయి వేట ఆడటానికి, వాళ్ళ కాలనీ నుంచి నేరుగా సముద్రం దగ్గరికి పోవటానికి ప్రతి ఒక్క హ్యామ్లెట్ కి ఒక మట్టి రోడ్డు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. 24 గ్రామాలు ఉన్నాయి మత్స్యకారు సోదరులారా, మన 24 గ్రామాలు ఉన్నాయి. ఈ 24 గ్రామాలు సముద్రానికి వేటకు పోయేటప్పుడు రేతులు గాని పొగులు గాని రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రతి హ్యామ్లెట్ నుంచి 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్లే ఉంది సార్. ఆ విధంగా 24 గ్రామాలకి మీరు మట్టి రోడ్లు ఇస్తే మొత్తం కూడా 6,19,00,000 ఖర్చు అవుతుంది సార్. ఇది చేసి మా మత్స్యకారులకి వెలుగులు నింపాలని, రేత్రి సముద్రం నుంచి ఒడ్డుకు వస్తే ఎటు నడవాలో తెలియనటువంటి పాములు తేళ్లు కుట్టే పరిస్థితి ఉంది సార్. కాబట్టి మాకు మా మత్స్యకారుల సోదరులు సముద్రం దగ్గరకు పోవడానికి మట్టి రోడ్ల కింద 6,19,00,000 ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సముద్రానికి మా మత్స్యకారు జీవించే కాలనీలకి మధ్య బకింగ్హామ్ కెనాల్ ఉంది సార్. 1994లో మీతో చార్జ్ అయినటువంటి ఆక్వా రంగం విప్లవం ఈ రోజు ఇంత ఒడ్డు ఇంత అన్నట్టుగా ఈ రోజు మా మత్స్యకారుల సోదరులు అందరూ కూడా ఆక్వా మీద కూడా ఈ రోజు పెట్టుబడులు పెట్టి సుఖంగా మీ వల్ల దయ వల్ల జీవిస్తున్నారు. నిన్నటి రోజున మీరిచ్చిన 1.5 రూపాయతో ఈ రోజు మా మత్స్యకారులు ఎక్కడ లేని పొలాలన్నీ ఈ రోజు అన్ని ఆక్వా రంగానికి మారిపోయారు సార్. ఈ రోజు మంచి రేటు ఉంది, మంచి పంటలు పడుతున్నాయి. రాజు మంచివాడైతే ఆ దేశం బాగుంటుంది, రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. మీ దయ వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఈ అన్నపూర్ణ కొదవ లేకుండా తయారైంది. మీరు నడియాడితే వర్షం, మీరు వస్తున్నారంటే వర్షం. ఈ రోజు నిండు కొండల్లాగా ఇంతటి ఎండలో కూడా ఈ రోజు సోమశిల మొదలుకొని, కండలేరు మొదలుకొని, మా ప్రాంతంలో ఉన్న చెరువులు మొదలుకొని ఈ రోజు కూడా చెరువులు నిండా నీళ్లు ఉన్నాయంటే మీ దయ వల్లే. ఈ రోజు వరుణు దేవుడు కూడా మీ ప్రకృతి ముందు, మీ కష్టం ముందు దాసోహమై వర్షాలు కురిపిస్తున్నాడు సార్. అందుకోసమే మా మత్స్యకారుల కోసం ఆ బకింగ్హామ్ కెనాల్ అంతా కూడా ఎస్టిమేషన్ వేయించాం సార్. 6,20,00,000 ఖర్చు అవుతుంది సార్. 6,20,00,000 ఖర్చు పెడితే మా మత్స్యకారు సోదరులు ఆక్వా రంగానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ పోయి ఇంకా బాగా పంటలు పండి ల్యాండ్ పొల్యూషన్ కాకుండా, తెప్పలు తుఫాన్లప్పుడు సముద్రంలో కొట్టుకోపోకుండా బకింగ్హామ్ కెనాల్లో ఆ తెప్పలన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. దయించి మాకు ఆ బకింగ్హామ్ కెనాల్ డీసిల్టింగ్ చేయడానికి 6,20,00,000 రూపాయలు స్మాల్ అమౌంట్ సార్, మాకు సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ఈరోజు సార్ మీ దయ వల్ల మా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే 79 సంవత్సరాల చరిత్రలో 65 సంవత్సరాల కావలి ఆ నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత అభివృద్ధి అంటే జరిగితే అది మీ వల్లే జరిగింది సార్. ఈ రోజున వ్యవసాయానికి ఎక్కడా కొదవ లేకుండా మా నియోజకవర్గం ఉంది సార్. మీ దయ వల్ల మా యువతకు ఉపాధి కల్పన కోసం మాకు బీపీసీఎల్ గిఫ్ట్ గా ఇచ్చారు సార్ మీరు. మీ దయ వల్ల ఈ రోజున మా నియోజకవర్గంలో 5,000 ఎకరాలను మా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలు పెట్టడానికి ముందుకు వచ్చారు సార్. ఆక్వా రంగంలో లో వోల్టేజ్ కారణాల వల్ల కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది సార్. బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది సార్. కాబట్టి మాకు 123 kV ఒక సబ్స్టేషన్ ని మా మత్స్యకార గ్రామాలకు ఇస్తే ఆక్వా రంగంలో మా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటారు సార్. ఈ మూడింటి నాకు సహాయం చేసి మా ప్రాంతాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కావలి కనకపట్నం కావాలని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒక మాట చెప్పాడు సార్. కావలి కనకపట్నం అవుతుందని. అది దానికి నాంది పలికిన మహానుభావుడు. అందరూ చేతులెత్తి నమస్కరించాలి ఆ మహానుభావుడు. ఆయన లేకపోతే మనం లేమో. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ అభివృద్ధి అంటే మన సారు. అందుకోసమే
మా ప్రాంతంలో తమరు ముఖ్యమంత్రిగా 2019 ముందు ఉన్న టైంలో మా నీటి సంఘాలకు సంబంధించినటువంటి కొండేపు డ్రైన్ శాంక్షన్ చేశారు సార్. ల్యాండ్ ఎక్విజేషన్ కూడా అయిపోయింది సార్. రాక్షస పాలన వచ్చింది, రాక్షసుడు వచ్చాడు, దాన్ని నిర్వీర్యం చేశాడు సార్. అది రద్దు అయిపోయింది సార్. తమరు మీ సువర్ణమైన అక్షరాలతో ఒక్క సంతకంతో మా రైతులకి డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది సార్. తప్పకుండా మా కొండేపు డ్రైన్కి నిధులిచ్చి రైతాంగం దాదాపు 12,000 ఎకరాలు 2 నెలల పాటు నీళ్లలో మునిగిపోతుంది సార్. ఆ మునకను గుర్తించిన ధీరోదాతుడు సార్ మీరు. అందుకోసమే ఆ కొండేపు ట్రైన్ మళ్ళా రీషెడ్యూల్ చేసి దాన్ని శాంక్షన్ చేసి మా రైతులకు అండగా ఉండాలని తమని సవినయంగా కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.